హాయ్ అండి, వెల్కమ్ టు స్మైలీ టాక్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఐ హోప్ అందరూ చాలా బాగున్నారని చెప్పి ఫస్ట్లీ అందరు మదర్స్కి హ్యాపీ ఉమెన్స్ డే. మీరందరూ కూడా చాలా స్పెషల్. ఇంకా మన అమ్మమ్మ వాళ్ళు అయితే వాళ్ళు ఇంకా స్పెషల్ అనమాట. వాళ్ళు లేకపోతే మనం అస్సలు లేం కదా. వాళ్ళకు ఉన్నంత పేషెన్స్ మనకైతే ఉండదు అనిపిస్తుంది. చాలా ఇన్నోసెంట్ జనరేషన్ అనమాట. ఐ హోప్ అందరూ చాలా బాగా మీ మదర్స్ డేస్ని సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను. ఇక్కడైతే మనము సూత్ర ఎగ్జిబిషన్కి వచ్చామన్నమాట. ఇది యూజువల్గా తాజ్ కృష్ణలో జరుగుతూ ఉంది ప్రీవియస్గా అంతా కూడా. బట్ ఈసారి ఫస్ట్ టైం మనకి సూత్ర ఎగ్జిబిషన్ నోవెటల్లో జరుగుతుంది, హైటెక్స్లో. సో అక్కడికైతే మనం వచ్చేసామన్నమాట. ఇక్కడ మోస్ట్లీ మనం ఎప్పుడు వచ్చినా కూడా వ్యాలే పార్కింగ్ ఇచ్చేస్తూ ఉంటాం కారు. సో హ్యాపీగా కార్ ఇక్కడైతే డ్రాప్ ఆఫ్ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. బట్ ఈసారి మాత్రం ఫర్ ద ఫస్ట్ టైం వ్యాలే పార్కింగ్ లేదనమాట. ఆల్మోస్ట్ అన్ని పార్కింగ్ స్లాట్స్ కూడా ఫుల్ అయిపోయాయి. సో ఎక్కడికో వెళ్ళి కార్ పార్కింగ్ చేసుకోవాల్సి అయితే వచ్చింది. ఇంత దూరం వచ్చి అయితే కార్ పార్కింగ్ చేసామన్నమాట. ఇంక ఇక్కడి నుంచి వాక్ చేసుకుంటూ మనం ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. బట్ లక్కీలీ ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ కార్ రావడం వల్ల దీనిలో అయితే మనం ఎంట్రన్స్ దగ్గరికి ఫాస్ట్గా వచ్చేసాము. ఈసారి అన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయన్నమాట. మనకి ఎప్పుడైనా నోవెటల్లో ఎగ్జిబిషన్ ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ ఉంటుంది కదా. ఈసారి నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇలా వెళ్ళడము. ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఈ ఎండ్లో అయితే ఉందన్నమాట ఎగ్జిబిషన్. ఎక్కడైతే ఏముంది, మనకి షాపింగ్ చేసుకోవడానికి హ్యాపీగా అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇబ్బందే లేదు ఎక్కడున్నా కూడా. సో ఇక్కడంతా కూడా మొత్తం డెకరేషన్ చేసేసి చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇంకైతే మనము లోపలికి వెళ్ళిపోయాము. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ స్టాల్ అయితే జ్యువెలరీ స్టాల్ కనిపించింది అనమాట. ఇక్కడ ఫ్యూ ఇయర్ రింగ్స్ కొంచెం డిఫరెంట్గా కనిపించేసరికి ఒక్కసారి చూస్తూ ఉన్నాను. బట్ జ్యువెలరీ అయితే మనం ఏం షాప్ చేయలేదు. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డెఫినెట్లీ మనం ఎగ్జిబిషన్లో ఏమేమి తీసుకున్నామో అయితే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ స్టాల్ అయితే హ్యాండ్ ఫ్యాబ్స్. యాక్చువల్గా ఈ హ్యాండ్ ఫ్యాబ్ స్టాల్లో ఒక సైడ్ అంతా కూడా మనకి శారీస్ 3500కే ఉన్నాయన్నమాట. సో అందుకోసం అని చెప్పి చెక్ చేస్తూ ఉన్నాము. అమ్మతో వెళ్ళాను నేను ఎగ్జిబిషన్కి. సో ఈ లైట్ కలర్ శారీ అయితే బాగుంటుందేమో అని అమ్మ అన్నారు. అందుకోసం అని చెప్పి చెక్ చేస్తూ ఉన్నాను. కానీ లైట్ మరీ లైట్ అయిపోయిందేమో, టూ మచ్ డల్గా ఉందేమో అని చెప్పి మనం అయితే కన్సిడర్ చేయలేదన్నమాట. ఇంకా ఏమేమి కలెక్షన్ ఉంది చూస్తూ ఉన్నాము. 3500 అంటే ఇట్స్ అ వెరీ గుడ్ రేంజ్ కదా. సో మంచి శారీ దొరికితే వై నాట్. మనకు ఆల్రెడీ ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోతూ ఉంది కాబట్టి అందుకోసం అని చెప్పి నేను కూడా అయితే చూస్తూ ఉన్నాను అనమాట. ఎగ్జిబిషన్లో అయితే చాలా క్రౌడ్ ఉంది. యాక్చువల్గా యూజువల్లీ ఏ ఎగ్జిబిషన్ అయినా మనకి ఫ్రైడే, సాటర్డే, సండే ఉంటుంది కదా. ఈసారి మాత్రం మనకి ఎగ్జిబిషన్ సాటర్డే, సండే, మండే ఉందన్నమాట. సో నేనైతే ఈ వీడియో మీకు సెకండ్ డే పోస్ట్ చేస్తున్నాను. మన వీడియో చూసి మీకు ఏదైనా నచ్చితే హ్యాపీగా మీరు ఎయిదర్ సండే ఈవినింగ్ అయినా వెళ్ళొచ్చు, ఆర్ మండే ఒకవేళ మీకు వర్కింగ్ డే కాకపోతే హ్యాపీగా అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఈ 3 days ఉంది. ఇంకా మోస్ట్లీ అందరు వీకెండ్ వస్తారు కాబట్టి ఫస్ట్ డే ఎంత హ్యూజ్ క్రౌడ్ ఉందో అసలు కొంచెం కూడా గ్యాప్ అయితే లేదనమాట. నేనైతే ఇక్కడ ఏదో జ్యువెలరీ చూస్తూ ఉన్నాను కానీ బట్ అస్సలు కుదరలేదు అంత హ్యూజ్ క్రౌడ్లో. మనం ఇంకా నెక్స్ట్ స్టాల్కి అయితే మూవ్ అయిపోయాము. ఇదైతే సూరి కలెక్షన్స్ అని చెప్పి వీళ్ళ షాప్ నల్లగండ్లలో ఉంది. చాలా పెద్ద షాప్ అయితే ఉందన్నమాట అక్కడ. సో వీళ్ళ కలెక్షన్ అంతా కూడా చాలా యూనిక్గా ఉంది. ఒక్కసారి అయితే చెక్ చేసేద్దాం ఏమేమి కలెక్షన్ ఉందో. బట్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. బాగుంది అనిపించింది. ఇక్కడ మనం ఫస్ట్ చూస్తున్నాం కదా ఈ పీచ్ కలర్ శారీ. ఇదైతే ఫెయిరీ టైల్ డ్రీమ్ అంట ఈ శారీ పేరు. ప్యూర్ విస్కోస్ ఆర్గన్జా హ్యాండ్ పెయింటెడ్ శారీ అనమాట. మనకి బార్డర్కి అంతా కూడా ఇలా పర్ల్ వర్క్ అయితే వచ్చింది. అండ్ బ్లౌజ్కి కూడా పర్ల్ అండ్ మగ్గం వర్క్ అయితే వచ్చిందనమాట. ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ. దీని ప్రైస్ వచ్చేసి 7400 ఉంది. ఈ 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, వైట్ అండ్ ఆ పీచ్ కలరు. అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఎలా అంటే డిజైనర్ పీసెస్ లాగా ఉన్నాయనిపించింది. ఇప్పుడు చూస్తున్న శారీ కూడా ఇవన్నీ కూడా దాదాపు ఎలా ఉన్నాయంటే విస్కస్ ఆర్గాన్జా ఫీల్స్ లైక్ బటర్ ఆన్ స్కిన్ లాగా అనిపించింది అనమాట. ఇది కూడా విస్కస్ ఆర్గాన్జానే. మొత్తము బ్లాక్ ప్రింట్ వచ్చింది విత్ మగ్గం వర్క్. అది కూడా 7300. నెక్స్ట్ ఈ వైట్ అండ్ రెడ్ కలర్ శారీ వచ్చేసి సెమీ ఆర్గాన్జా శారీ అనమాట విత్ బ్లాక్ ప్రింట్ అండ్ సాటిన్ బార్డర్ వచ్చింది. 3100 దాని ప్రైస్ అయితే.
ఇది వచ్చేసి మనకి జామ్దాని వీవింగ్ వస్తుంది అనమాట. పళ్ళులో శారీకి అంతా కూడా బాడీ ప్లెయిన్ వస్తుంది, బట్ పళ్ళు ఒక్కటి జామ్దాని వీవింగ్ వస్తుంది. దీనిలో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్నది కూడా వన్ మోర్ కలర్ ఆప్షన్ అనమాట. ఈ జామ్దాని వీవింగ్ పళ్ళుకి వచ్చిన శారీ ప్రైస్ వచ్చేసి 2400 అవుతుంది. ఈ 3 to 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో. నెక్స్ట్ ఈ బేబీ పింక్ వన్ వచ్చేసి ప్యూర్ ఆర్గంజా అనమాట. 100 PSM ఆర్గంజా, దట్ ఈస్ ద ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఆర్గంజా శారీస్. దీని మీద మొత్తం కూడా మనకి హ్యాండ్ పెయింటింగ్ విత్ క్రోషియా ఆబ్లిక్ వర్క్ వచ్చింది అండ్ క్రోషియా టసల్స్ వచ్చాయి. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా ఉంటుందన్నమాట, డిజైనర్ పీస్ లాగా. దీని ప్రైస్ వచ్చేసి 10,400. మొత్తం ఇట్లా క్రోషియా వచ్చింది. ఇలా దీనిలో వన్ మోర్ కలర్ ఆప్షన్ అనమాట ఈ క్రోషియా లేస్ వచ్చిన శారీస్లో అయితే. ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి ఒక ప్యూర్ టస్సర్ సిల్క్ శారీ అనమాట. మనకి పళ్ళు అయితే ఇలా ఉంటుంది, ఆల్ ఓవర్ శారీ మనకి ఇట్లా ఉంటుంది అనమాట మొత్తం శారీ అంతా కూడా. దీని బ్లౌజ్ అయితే ఇలా కలంకారీ టైప్లో గ్రీన్లో ఇచ్చారు, చాలా బాగుంది అనిపించింది. దీని ప్రైస్ వచ్చేసి 9,782 రూపీస్ అవుతుంది. ఇలాంటి సిమిలర్ డిజైన్లోని టస్సర్ సిల్క్లో మన దగ్గర ఇంకొక శారీ కూడా ఉందన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నారు కదా, ఇది హ్యాండ్ పెయింటింగ్ శారీ టస్సర్ సిల్క్. ఇది కూడా సేమ్ ప్రైస్. టస్సర్ సిల్క్స్ అన్నీ కూడా 9,700 ఆ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందన్నమాట. ఇది చూసారా, ఒక డిఫరెంట్ వెరైటీ ఉంది, మొత్తం ఇట్లా డిఫరెంట్గా వచ్చింది పెయింటింగ్ అంతా కూడా. పళ్ళుకి క్రీమ్ కలర్ కాబట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా రిచ్గా అనిపిస్తుంది కదా క్రీమ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఒక ట్యూలిప్ డిజైన్లో వచ్చిన టస్సర్ సిల్క్ శారీ అనమాట. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్, మొత్తం ఇట్లా ట్యూలిప్స్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా. మోస్ట్లీ క్రీమ్ కలర్ మీద హ్యాండ్ పెయింటింగ్ వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది, ప్లెజెంట్గా. ఈ శారీ కూడా అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ టస్సర్ సిల్క్స్ అన్నీ కూడా ప్రైస్ వచ్చేసి 9,782 రూపీస్ అవుతుంది. దీని బ్లౌజ్ ఏమో ఇలా స్ట్రైప్స్ వచ్చిందనమాట మొత్తము. ఇంకా ఇక్కడ నుంచి మనం చూసే శారీస్ అన్నీ కూడా మల్బరీ సిల్క్ శారీస్. యాక్చువల్లీ టస్సర్ సిల్క్లో ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది, ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళ స్టోర్ విజిట్ చేయొచ్చు. ఇదైతే మల్బరీ సిల్క్ శారీ అనమాట. వీళ్ళకి వెబ్సైట్ ఉంది. సో ఇదే బ్లాక్ శారీ రీసెంట్గా కెనడాకి అయితే షిప్పింగ్ చేశారంట. సో ఎక్కువ ఇలా US ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మనం వాళ్ళని డైరెక్ట్గా రీచ్ అవ్వకుండా వెబ్సైట్లో చూసి డైరెక్ట్గా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి చాలా వర్సటైల్ శారీ అనమాట. ప్రైస్ 7,490 రూపీస్ ఆ బ్లాక్ వన్. నెక్స్ట్ చూస్తున్నది వచ్చేసి ఒక పింక్ కలర్ కతాన్ సిల్క్ శారీ విత్ హ్యాండ్ పెయింటింగ్. మొత్తం ఇట్లా డిఫరెంట్గా వచ్చిందనమాట, హ్యాండ్ పెయింటింగ్ అంతా కూడా డిఫరెంట్గా అనిపించింది నాకైతే ఈ శారీ. ఇవన్నీ కూడా మల్బెరీ శారీసే. నెక్స్ట్ వచ్చేసి అప్సరా హ్యాండ్ పెయింటింగ్ శారీ. చూసారా, పళ్ళు మొత్తం ఇట్లా అప్సరా డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది అనిపిస్తుంది కదా పెయింటింగ్. నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇది కూడా మల్బరీ సిల్క్ శారీ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 7,490 రూపీస్. మల్బరీ సిల్క్ శారీస్ అన్నీ కూడా 7,490 రూపీస్ అయితే అవుతుంది. అలా చూస్తూ ఉంటే ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయో టస్సర్ అండ్ మల్బరీలో అయితే వీళ్ళ దగ్గర. ఈ రెడ్ కలర్ మొత్తం ఇట్లా డిఫరెంట్గా ఉంది కదా, బాతిక్ ప్రింట్ వచ్చి బాగుంది అనిపించింది. ఇంకా ఒక గ్రే కలర్ శారీ చూపించారు, అది కూడా అయితే డిఫరెంట్గా బాగుంది. ఇప్పుడు చూపిస్తున్నారు కదా, ఇదే నేను చెప్తున్న గ్రే కలర్ శారీ. ఇది మంచి క్రీమ్ కలర్ బ్లౌజ్ వేసుకొని పర్ల్ వర్క్ చేయించుకున్నామంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లైట్ కలర్స్ నచ్చే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇది కూడా మల్బరీ సిల్క్ శారీ అనమాట. నెక్స్ట్ చూపిస్తున్న పింక్ అండ్ బ్లూ వన్ చూసారా, ఇది కూడా హ్యాండ్ పెయింటింగ్లో మల్బరీ సిల్క్ శారీ. మనకి హాఫ్ హాఫ్ వస్తుంది ఇలా. ఇవన్నీ కూడా మల్బరీ సిల్క్ శారీసే అనమాట. సో దీని అన్ని ప్రైస్ వచ్చేసి 7,490 అవుతుంది. డిఫరెంట్గా ఉన్నాయనిపించింది శారీస్, చాలా డీసెంట్గా అఫీషియల్గా ఉంటుంది కదా వేసుకుంటే. ఇదైతే థియోహార్ శారీస్ అంట. ఇదంతా కూడా సెలబ్రేషన్, కొంచెం దివాళీ ప్యాటర్న్లో అలా వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్. మల్బరీ సిల్క్ శారీ మీద పైన అంతా కూడా చూసారా దివాళీ క్రాకర్స్ లాగా అయితే వచ్చింది కదా ఇక్కడంతా కూడా. అక్కడంతా జర్దోసి వర్క్ కూడా చేస్తారంట కొన్ని శారీస్కి అయితే. దీనికైతే అలా ఏం చేయలేదు అని చెప్పారు తను. నెక్స్ట్ ఈ బ్లూ శారీకి వచ్చేసి మనకి లోటస్ హ్యాండ్ పెయింటింగ్ వచ్చిందనమాట మొత్తం ఆల్ ఓవర్ శారీ. మొత్తం శారీ అంతా కూడా ఇలానే వచ్చింది లోటస్ హ్యాండ్ పెయింటింగ్. డీసెంట్గా ఉన్నాయి కదా శారీస్. నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తున్నది ఒక బ్లాక్ కలర్ శారీ అనమాట. ఇది కూడా అయితే ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది.
పైన శారీ అంతా ప్లెయిన్ వచ్చింది, కింద బార్డర్కి వచ్చేసి హ్యాండ్ పెయింటింగ్ వచ్చింది మల్టీ కలర్తో. పళ్ళు అయితే మనకి రిచ్గా హ్యాండ్ పెయింటింగ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఈ గ్రే కలర్ శారీ చూసారా, క్రీమ్ కలర్ శారీ మొత్తం పేపర్ ఉన్నట్లే ఉంది కదా, అసలు డిఫరెంట్గా ఉంది. అంటే కాంటెంపరీగా అలా నచ్చే వాళ్ళకైతే బాగుంటాయి అన్నమాట. ఇలా చూస్తూ ఉంటే మనకి 2-way శారీస్ కనిపించాయి. ఇదేంటంటే మనము శారీ ఒక 2 ఎండ్స్లో ఏ ఎండ్లో అయినా డ్రేప్ చేసుకోవచ్చు. అలా చేసుకోవడంతో మనకి డిజైన్ అయితే డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఒక సైడ్ చేసుకుంటే ఒకలాగా ఉంటుంది, ఇంకో సైడ్ చేసుకుంటే ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది. అందులో మనకి ఆ పింక్, ఆ ఎల్లో, ఆ 2 కలర్స్ అయితే ఉన్నాయి. దీనికి మొత్తం ఇట్లా క్రోషియా వచ్చిందనమాట మొత్తం శారీకి. దీని ప్రైస్ వచ్చేసి 4,000 చేంజ్ అలా అయితే అవుతుందని చెప్పారు. మొత్తం క్రోషియా వచ్చిందనమాట శారీకి అంతా కూడా. ఇంకా ఇవే కాకుండా వీళ్ళ దగ్గర దుప్పటాస్ కూడా మనకి 1,500 నుంచి 3,000 రేంజ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ దుప్పటాస్ అయితే ఉన్నాయి. కాంతా వర్క్ దుప్పటాస్ అట్లా. ఇందాక క్రోషియాలో అయితే ఈ 2 కలర్స్ పింక్, ఎల్లో అనమాట. ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి కాంతా వర్క్ దుప్పటాస్ 2,500 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట కాంతా వర్క్ దుప్పటాస్. ఈ వైట్ కలర్ చూసారా, ఇది కూడా అయితే కాంతా వర్కే. వీళ్ళ దగ్గర దుప్పటా కమ్ స్టోల్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి, లేదా మనం దుప్పటానే స్టోల్గా కూడా అయితే యూజ్ చేసేయచ్చు. ఈ క్రీమ్ వన్ కూడా బాగుంది కదా, మొత్తం కాంతా వర్క్ వచ్చి బాగుంది. యాక్చువల్గా క్రీమ్ దానికి వచ్చింది మధుబని పెయింటింగ్ అంట. ఇంకా ఇలా అయితే దుప్పటాస్ ఉన్నాయన్నమాట. ఈ రెడ్ వన్ అయితే స్నో ఫ్లేక్ టైప్లో ఉంది. ఇవన్నీ కూడా 1,500 నుంచి 3,000 ప్రైస్ రేంజ్ వరకు ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఎల్లో శారీ వచ్చేసి చందేరి సిల్క్ శారీ అనమాట. ఆల్ ఓవర్ శారీకి హ్యాండ్ పెయింటింగ్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా దీనిలో చాలా కలర్స్ అయితే రెడీ అవుతూ ఉన్నాయని చెప్పారు తను. చందేరి సిల్క్ శారీకి హ్యాండ్ పెయింటింగ్ వచ్చిందనమాట. దీని ప్రైస్ వచ్చేసి 4,000. మంచిగా ఉంది కదా శారీ అయితే, చాలా డీసెంట్గా ఉంది. సంహౌ ఈ హ్యాండ్ పెయింటింగ్ వచ్చిన శారీస్ నాకైతే చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇది డ్రెస్ ఆర్ శారీ రెండు కూడా మంచిగా ఉంటుంది. ఇదైతే మనకి ఎల్లో కలర్ చందేరి సిల్క్ శారీ ప్రైస్ వచ్చేసి 4,000 అరౌండ్ అలా ఉంటుందన్నమాట. దానిలో 1 మోర్ కలర్ గ్రీన్ అయితే రెడీ అవుతూ ఉంది అని చెప్తూ ఉంది తను. నెక్స్ట్ ఇది అయితే కాటన్ బై టిష్యూ శారీ. ఒక థ్రెడ్ కాటన్ వస్తుంది, ఇంకొక థ్రెడ్ టిష్యూ వస్తుంది అనమాట. ఇవైతే హ్యాండ్లూమ్ శారీస్. ప్రైస్ వచ్చేసి 3,100 హ్యాండ్లూమ్ శారీస్ అనమాట. దీనిలో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇందాక మనం చూసిన కలర్స్ వచ్చేసి కాటన్ బై లెనిన్లో కలర్స్. నెక్స్ట్ అయితే ఇప్పుడు మట్కా సిల్క్ శారీస్ అనమాట, విత్ గంగా జమున బార్డర్ వచ్చింది. ఇవి అయితే ప్రైస్ మనకి 4,000 రేంజ్లో ఉన్నాయి. దీనిలో చాలా కలర్ ఆప్షన్సే ఉన్నాయన్నమాట. మట్కా సిల్క్ శారీస్ విత్ గంగా జమున బార్డర్ వచ్చింది. దీనిలో ఏమైనా కలర్ నచ్చుంటే మీరు తప్పకుండా వాళ్ళని అయితే రీచ్ అవ్వచ్చు. అండ్ వీళ్ళ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో స్టోర్కి ఎవరైనా విజిట్ చేయలేని వాళ్ళు ఉంటే వెబ్సైట్లోనే డైరెక్ట్గా అయితే షాపింగ్ చేసేయచ్చు అనమాట. హైదరాబాద్ లోకల్ వాళ్ళైతే హ్యాపీగా నల్లగండ్లాకి వెళ్ళచ్చు. ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ మీరైతే మిస్ అవ్వకూడదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వాచ్ చేసేయండి. చాలా డిఫరెంట్గా ఉంది కదా కలెక్షన్. సో నెక్స్ట్ మనం పోస్ట్ చేసే వీడియోస్ కూడా అయితే మీరు మిస్ అవ్వరు. ఇది మల్బరీ సిల్క్లో ఓషన్ థీమ్ వచ్చిన శారీ అనమాట. మొత్తం ఆల్ ఓవర్ శారీ హ్యాండ్ పెయింటింగ్ ఓషన్ థీమ్లో అయితే వచ్చింది. దీని ప్రైస్ కూడా 7,490 రూపీస్ మల్బరీ సిల్క్ శారీ కాబట్టి. ఇలానే ఇక్కడ మొత్తం కాంటెంపరీ శారీస్ అయితే చాలానే ఉన్నాయన్నమాట. అంటే డిఫరెంట్గా ఉన్నాయి, రొటీన్గా చూసే స్టైల్లో కాకుండా. ఇంకా అక్కడ ఒక కాంతా వర్క్ ఎంబ్రాయిడరీ శారీ ఉన్నింది, అది కూడా అయితే చాలా బాగుంది, చూపిస్తాను ఉండండి. అండ్ ఇప్పుడైతే ఇది హ్యాండ్ పెయింటింగ్ వచ్చిన ఆర్గాన్జా శారీ అనమాట. దీని ప్రైస్ 12,000 అవుతుంది. మొత్తం మనకి శారీ అంతా కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఇది నేను చెప్తున్న కాంతా వర్క్ ఎంబ్రాయిడరీ శారీ డిఫరెంట్గా ఉంది కదా శారీ. ఇంక ఇక్కడ నుంచి అయితే మనము నెక్స్ట్ షాప్కి మూవ్ అయిపోయాము.
ఇందాక షాప్ది ఇప్పుడే బిజినెస్ కార్డ్ చూపించాను కదా, అక్కడి నుంచి అయినా డీటెయిల్స్ పుల్ చేసుకోవచ్చు. ఆ డిస్క్రిప్షన్ కూడా అయితే చెక్ చేసేయండి డీటెయిల్స్ కోసము. నెక్స్ట్ అయితే ఈ స్టాల్ నేమ్ ఇండియన్ బ్లిస్ అనమాట. ఇక్కడ మొత్తం శారీస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే లెనిన్ టిష్యూ శారీ బ్లూ కలర్ది 4700 అవుతుందన్నమాట. బార్డర్ మొత్తం మనకి ఇట్లా కట్ వర్క్ అయితే వచ్చింది. దీంట్లో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కింద ఈ గ్రీన్ అండ్ ఈ బ్లూ చూసారే, ఇది కూడా అయితే బాగుంది కదా. మనకి బార్డర్లో ఆర్గన్జా వచ్చి దానికి కట్ వర్క్ వచ్చింది అనమాట. డిఫరెంట్గా ఉన్నాయనిపించింది. అదొక మంచి లుక్ ఉంటుంది కదా ఇలా వేసుకుంటే సెల్ఫ్ బార్డర్తో. ఈ పర్టికులర్ శారీ అయితే 3000 చేంజ్ ఉందన్నమాట. ఈ గ్రే వన్ ఉంది చూసారా, ఇది ఇందాక ఫస్ట్ చూపించాను కదా లెనిన్ టిష్యూ శారీ, దాంట్లోనే కలర్స్ 4700 అని చెప్పాను కదా, దానిలో కలర్స్ అనమాట. చాలా బాగుంది అనిపించింది నాకు. అంటే సటిల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది అనిపిస్తుంది. ఇందులో బ్రైట్ కలర్స్ నాకు తెలిసి లేవు, అన్నీ కూడా మంచి సటిల్ కలర్స్ ఉన్నాయన్నమాట. చాలాసేపు చూస్తూ ఉన్నాను, మంచిగా అనిపిస్తున్నాయని చెప్పి. ఇది కూడా 4700 రేంజ్లో కట్ వర్క్ శారీ ఇందాక ఫస్ట్ చూసాం కదా, దానిలోనే అయితే కలర్స్ ఇవి. మనకి ఎప్పుడు ఇలా జరీ బార్డర్ వచ్చినవి కాకుండా ఇలా డిఫరెంట్గా వేసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను కదా, ఈ పర్టికులర్ శారీ అయితే 3000 రేంజే అనమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా ఇలా వేసుకుంటే. ఎప్పుడు రొటీన్గా మనకి జరీ బార్డర్ కాకుండా ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఏదైనా సింపుల్ అకేషన్స్కి. నెక్స్ట్ ఇదైతే ఒక టిష్యూ ఆర్గాన్జా శారీ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 5300. టిష్యూ ఆర్గాన్జాలో వీళ్ళ దగ్గర చాలానే కలర్స్ ఉన్నాయంట. మొత్తం ఇట్లా వర్క్ అయితే వచ్చింది అనమాట టిష్యూ ఆర్గాన్జాకి. అండ్ ఫ్యాబ్రిక్ నేను ఫీల్ అవుతున్నాను, మంచిగా అనిపించింది నాకు. 5300 ప్రైస్ రేంజ్ అనమాట ఇది. ఇలా చూస్తూ ఉంటే ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో చాలా శారీసే అయితే కనిపించాయి మనకి ఈ షాప్లో. ఇవి వచ్చేసి ఆర్గాన్జా శారీస్కి లేస్ వచ్చింది. ఈ డిజైన్లో కూడా చాలా వెరైటీసే అయితే ఉన్నాయన్నమాట. దీనిలో ఇలా స్మాల్ ఫ్లవర్స్ వచ్చిన శారీస్ వచ్చేసి 4200. దీనికి స్మాల్ ఫ్లవర్స్ వచ్చింది కదా. దీనిలోనే మనకి బిగ్ ఫ్లవర్స్ వచ్చినవి కూడా ఉన్నాయి. అవి అయితే మనకి 5000 రేంజ్లో ఉన్నాయన్నమాట. ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయో, అండ్ ఎవరికైనా సేమ్ శారీ మల్టిపుల్ తీసుకోవాలన్నా కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఎల్బీ నగర్లో అయితే వీళ్ళ షాప్ ఉందని చెప్పారు. ఆల్మోస్ట్ మనం ఎగ్జిబిషన్స్కి వెళ్ళిన ప్రతిసారి కొత్త షాప్స్ అయితే చూస్తూ ఉంటామన్నమాట. వెళ్ళిన ప్రతిసారి చాలా కొత్త షాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇందాక నేను చెప్పాను కదా, దీనిలో స్మాల్ ఫ్లవర్స్ వచ్చినవి 4000 ప్రైస్ రేంజ్, అండ్ బిగ్ ఫ్లవర్స్ వచ్చినవి 5000 అని. ఇవైతే బిగ్ ఫ్లవర్స్ అనమాట. ఇవి 5000 ప్రైస్ రేంజ్. ఆర్గాన్జా శారీస్కి లేస్ అయితే వచ్చింది. బాగుంది కదా, మంచి డీసెంట్ రేంజ్లో ఉంది. శారీస్ అన్నీ కూడా చూడటానికి కూడా చాలా డీసెంట్గా ఉన్నాయనిపించింది. ఇలా చూస్తుంటే వీళ్ళ దగ్గర పట్టు శారీస్ కూడా అయితే చాలానే ఉన్నాయన్నమాట. గద్వాల్ పట్టు, కంచి పట్టు, బనారస్, వెంకటగిరి, ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్లో అయితే శారీస్ ఉన్నాయి. ఇందాక ఫస్ట్లో మనము కట్ వర్క్ శారీస్ చూసాం కదా, అందులో అయితే ఇది ఒక కలర్ ఆప్షన్ అనమాట. మంచి డీసెంట్గా ఉంది ఈ కలర్ కూడా. నెక్స్ట్ అయితే మనం చూస్తున్నవి గద్వాల్ పట్టు శారీస్. ఇవన్నీ కూడా 13,000 14,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. గద్వాల్ పట్టులో వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఫ్యూఏ చూశాను, బట్ వీళ్ళ నంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను కాబట్టి ఇంకా ఏమైనా శారీస్ కోసం కూడా అయితే వాళ్ళని రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇవే కాకుండా ప్యూర్ బెనారస్ శారీస్ చూసాము. ఇప్పుడు చూస్తున్న శారీస్ వచ్చేసి జూట్ బెనారస్ శారీస్. ఇవైతే మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వీవింగ్ ఉన్నాయన్నమాట. ఇది మంచి నేరేడ్ పండు లోపల కలర్కి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది. అండ్ ఆ సైడ్ ఉంది చూసారా బ్లూ, దానికైతే రెడ్ వచ్చింది అనమాట. ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చాయి. ప్రైస్ అరౌండ్ 13,000 నుంచి 16,000 రేంజ్లో ఉన్నాయి. దాని మీద ఉన్న వీవింగ్ ఒకవేళ హెవీగా ఆల్ ఓవర్ శారీ ఉంటే 16,000 ఉంది. అక్కడక్కడ లైట్గా ఉంటే 13,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. ఇవైతే మనకి బెనారస్లో జూట్ బెనారస్ శారీస్ ప్యూర్ ఇవన్నీ కూడా. సో ఇవే కాకుండా బెనారస్ పట్టులో రంకాట్ ప్యాటర్న్లో కూడా అయితే ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇవి గ్రీన్ వన్. ఇది వచ్చేసి 15,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉందన్నమాట. బెనారస్ శారీస్లో రంకాట్ ప్యాటర్న్ వచ్చినవి. దీనిలోనే అయితే చాలా కలర్ ఆప్షన్సే ఉన్నాయి. లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, ఇంకా వైలెట్, చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో.
నెక్స్ట్ అయితే కోటా శారీస్ ఉన్నాయన్నమాట. 2300 ఆ ప్రైస్ రేంజ్లో ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్లో అయితే ఉన్నాయి. అండ్ ఈ శారీ మల్టిపుల్ కూడా అవైలబుల్ ఉందనుకుంటాను. బట్ ఎవరికైనా నచ్చుంటే వాళ్ళని చెక్ చేయొచ్చు అనమాట. ఇక్కడైతే ఇన్ని కలర్ ఆప్షన్స్లో ఉన్నాయి కోటా శారీస్. ప్రైస్ వచ్చేసి 2300 పడుతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ అమ్మ చూస్తుంది కదా, ఈ శారీస్ వచ్చేసి లెనిన్ శారీస్కి కాంతా వర్క్ వచ్చిందనమాట. 3400 ఉన్నాయి ఈ శారీస్. దీనికైతే మనకి బయట రాసుందనమాట స్టిక్కర్తో హెవీ బ్లౌజ్ అని చెప్పి. అందుకని బ్లౌజ్ ఎలా ఉంది అని చెప్పి చెక్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ చూసారు కదా, ఇలా హెవీగా అయితే వచ్చింది. దీనిలో కూడా మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 3400 అవుతుంది. బాగుంది కదా అని చెప్పి అమ్మ చూస్తుంది అనమాట. ఇది ఒక లైట్ పింక్ కలర్ అండ్ ఈ గ్రే కలర్ ఈ శారీస్ అయితే ఉన్నాయి. ఇంకా అలా చూస్తూ ఉంటే పక్కన వేరే ఆంటీ వాళ్ళు కలంకారీ శారీస్ చూస్తూ ఉన్నారు అనమాట. ఆ శారీ ఇలా ఓపెన్ చేయగానే స్మెల్ బాగా వచ్చేసింది. ప్యూర్ కలంకారీ శారీ అని అయితే అర్థమైపోయింది. దీనికి మంచిగా ఇలా బార్డర్ కూడా అయితే వచ్చింది. ఇదైతే ప్రైస్ 26,000. కలంకారీ శారీస్ ప్యూర్వి డెఫినెట్లీ చాలా బాగుంటుంది కదా చూడగానే. అండ్ ఆ స్మెల్తో కూడా మనకు అర్థమైపోతుంది ఇది ప్యూర్ అని. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర దుప్పటాస్ కూడా ఉన్నాయి. ఇవి కూడా ప్యూరే, బట్ మంచిగా రైట్ నౌ సేల్లో పెట్టేశారనమాట. ఇవన్నీ కూడా 1800 ఉన్నాయి దుప్పటాస్. ఎవరికైనా నచ్చుంటే తీసుకోవచ్చు. దీనిలో చాలా డిఫరెంట్ డిజైన్సే అయితే ఉన్నాయన్నమాట. 1800 ప్రైస్ రేంజ్లో కలంకారీ దుప్పటాస్. ఇప్పుడు చూపిస్తున్న వచ్చేసి విస్కాస్ జార్జెట్ శారీస్. ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ మధ్య బయట, విస్కాస్ జార్జెట్ అని చెప్పి. ప్రైస్ వచ్చేసి 4900 ఉంది. దీనిలో ఈ ఎల్లో, లావెండర్ అండ్ ఈ పిస్తా గ్రీన్ ఈ 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మంచి ఫాలింగ్ టైప్లో ఉంటుంది కాబట్టి హ్యాపీగా చిన్న చిన్న అకేషన్స్కి వేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే శారీ కట్టుకోవడం నేర్చుకుంటున్న వాళ్ళు కూడా మంచిగా మేనేజ్ చేసేయచ్చు. విస్కాస్ జార్జెట్ అనమాట. ప్రైస్ వచ్చేసి 4900 ఉంది. ఇదే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తుంటే ఐ హోప్ మీరు నా షాపింగ్ వీడియోస్ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి. ఇలాంటి చాలా వీడియోసే మన ఛానల్లో ఉన్నాయన్నమాట. ఒక్కసారి అలా బ్యాక్ వెళ్ళి కూడా చెక్ చేశారంటే హ్యాపీగా ఇంట్లో కూర్చొని షాపింగ్ అయితే ఎంజాయ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి బెనారస్ ఆర్గాన్జా శారీ. దీని ప్రైస్ 8900 అవుతుంది. బాగుంది కదా, మంచి ఫాలింగ్లో చాలా బాగుంటుంది. ఇలాంటి శారీస్ వేసుకున్నామంటే నైట్ పార్టీస్కి, రిసెప్షన్స్కి అలా వేసుకోవచ్చు. మాకైతే నెక్స్ట్ మంత్ మ్యారేజ్ వచ్చేసింది అనమాట. ఆల్రెడీ మనం షాపింగ్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి హ్యాపీగా జస్ట్ స్టిచ్చింగ్కి ఇస్తే అయితే సరిపోతుంది. మ్యారేజ్ వచ్చినప్పుడు షాపింగ్ చేసుకోవాలంటే చాలా హడావిడి అనిపిస్తుంది. సో మనం ప్రీవియస్గా కొన్ని శారీస్ తీసుకున్నాం కదా, అవైతే స్టిచ్చింగ్కి ఇస్తూ అలా బిజీగా ఉన్నాను ఈ మధ్య. ఇప్పుడు చూపిస్తున్న రెడ్ శారీ చూసారా, ఇది వచ్చేసి 4500 అవుతుంది అనమాట. దీనికి సాటిన్ బార్డర్ ఇచ్చారు. మొత్తము సిల్వర్ కలర్తో థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. 4500 అవుతుంది. సో నెక్స్ట్ మంత్ అంతా ఇంకా మ్యారేజెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మంచిగా తీసుకొని పెట్టుకున్నారంటే బాగుంటుంది. అప్పటికప్పుడు అంటే మంచి శారీస్ దొరకవేమో అనిపిస్తుంది నాకైతే. ఈ బ్లూది కూడా టిష్యూ ఆర్గన్జా శారీ అనమాట. 9800 అలా ఉంది. దాదాపు వీళ్ళ షాప్లో ఎంత కలెక్షన్ ఉందో చూస్తుంటే వస్తూనే ఉన్నాయి శారీస్. ఈ ఎల్లో దానికి మొత్తం ఇట్లా కౌతో అలా ప్యాటర్న్ వచ్చిందనమాట. 7200 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి. ఇక్కడ హ్యాంగ్ చేసుకున్న వాటిలో మనకి గద్వాల్ పట్టు, కంచి పట్టు అయితే చాలా శారీస్ ఉన్నాయి. అన్నీ అయితే నేను ప్రైజెస్ అడగలేదు కానీ దాదాపు అయితే ప్రైస్ రేంజెస్ తెలుసుకున్నాను. మంచిగా అనిపించింది నాకు.
నెక్స్ట్ ఈ జ్యువెలరీ స్టాల్ వచ్చేసి ట్రెడిషనల్ టెంప్టేషన్స్ వాళ్ళది. ఈ స్టాల్ మీకు ప్రీవియస్గా ఎగ్జిబిషన్స్లో చూసుంటారు. అండ్ నేను కూడా ఒకసారి ఇన్విజిబుల్ చైన్, ఇంకొకసారి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అవైతే పర్చేస్ చేశాను. ఇప్పుడు కూడా అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. ఈ బ్లాక్ బీడ్స్ది చైన్ ఏదైతే ఉందో ఇది 2000 ప్రైస్ రేంజ్లో చెప్పారు. ఇంకా వీళ్ళ దగ్గర కలెక్షన్ కొంచెం యూనిక్గా ఉంటుందన్నమాట. పెండెంట్స్ అన్ని డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను. ఈ పర్టిక్యులర్ 15,000 ఏదైతే ఉందో ఇది సిల్వర్ది అనమాట. సిల్వరే కాకుండా కొన్ని నార్మల్వి కూడా అయితే ఉన్నాయి. ఈ ఇయర్ రింగ్స్ నాకు చాలా క్యూట్గా అనిపించాయి. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా అవి. ఇవి వచ్చేసి 4000లో సిల్వర్ ఇయర్ రింగ్స్ అనమాట. చూపిస్తాను 1 minute. అమ్మకి ఇక్కడ ఈ జడది చాలా బాగుంది అనిపించి చూస్తూ ఉంది. ఈ ఇయర్ రింగ్స్ చూసారా, ఇది 4000 రేంజ్లో సిల్వర్ ఇయర్ రింగ్స్ అనమాట. చాలా క్యూట్గా ఉన్నాయనిపించింది, స్మాల్గా. ఇవన్నీ కూడా పెండెంట్ కమ్ మనము మాంగ్ టీకా లాగా అయితే పెట్టుకోవచ్చు. ఈ ఇయర్ రింగ్స్ నేను ప్రీవియస్గా ఇన్విజిబుల్ చైన్ తీసుకున్నాను కదా, అందులోకి నాకు సేమ్ ఇవే సెట్ వచ్చాయన్నమాట. నేను తీసుకున్నవైతే గ్రీన్ కలరు. చాలా బాగా అనిపిస్తుంది నాకు వీళ్ళ దగ్గర కలెక్షన్. మంచి డిఫరెంట్గా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా డీసెంట్ ఎనఫ్. ఇందాక చూసిన ఇయర్ రింగ్స్కి వాళ్ళు ఇక్కడ కింద హ్యాంగింగ్స్ లాగా అయితే పెట్టారు. ఇంకా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్లో కూడా చాలా డిజైన్సే అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇన్విజిబుల్ చైన్స్ ఉన్నాయి. మోస్ట్లీ మనకి ఇలా ఎగ్జిబిషన్స్లో స్నాక్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. అంటే టేస్ట్ చేయడానికి కూడా డిఫరెంట్గా ఉంటాయి. మిల్లెట్స్వి ఎక్కువ ఉంటాయి. సో యాజ్ యూజువల్ ఎవ్రీ టైం తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు కూడా అయితే ఒకటి తీసేసుకున్నాము. ఓకే, షూర్. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయి. ఇది చందేరికి జామ్దాని వేరు. ఇది లెనినా, ఇది టిష్యూ. ఇది కాట్ టిష్యూ. ఇది మస్లినా, ఇది కూడా కొంచెం చందేరి మిక్స్లో ఉంటుంది. ఓకే. సో ఇవి ప్రైస్ రేంజ్ ఏంటి? ఇవన్నీ 3,500 నుంచి ఇట్ గోస్ టు 5. ఇది ప్యూర్ లెనిన్. ఇది టిష్యూ. ఓకే. జామ్దానీలో శారీస్ కూడా ఉన్నాయి కదా. ఇది ఎంత ప్రైస్ రేంజ్? రెడ్ వన్ ఇదంతా 7లో ఉంటుంది. 7లో ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది. ఇది లెనిన్ అనుకుంటా కదా. ఇది హ్యాండ్ పెయింటెడ్ 2 pieces లెఫ్ట్. ఓకే. ఇంకేం చూపిస్తారు? జామ్దానీ శారీ. ఇది మస్లినా. ఇది మస్లిన్. ఎంత ప్రైస్ ఇది? ఇవన్నీ 7-8లో వస్తాయి. ఓకే. ఇది లెనిన్. ఓకే. బాగుంటుంది. ఇదేంటి? ఇది శారీయా? ఇది డ్రెస్. ఇది డ్రెస్. సేమ్ దానిలో పింక్. దీనిలో పింక్. ఓకే. ప్రైస్ ఎంత ఇది? ఇది 3,538 అండి. ఓకే. ఇది మస్లిన్ జామ్దాని అనుకుంటా. లెనిన్స్ కూడా ఉన్నాయి సారీస్. దిస్ ఇస్ లెనిన్ సారీస్ యాక్చువల్లీ. ఓకే. అండ్ ఈ క్రీమ్ కలర్ చాలా బాగుంది. ఇది డ్రెస్ మెటీరియల్ ఏంటిది? ఫ్యాబ్రిక్. ఇది చందేరి. ఓకే. కోరా. ఇది ఎంత ప్రైస్? ఇది 3,8 అండి. ఇవన్నీ 3,8. ఇది 3,8. ఓకే. లెనిన్ సారీస్ ఉన్నాయి. ఇది టిష్యూ శారీయా? ఇది ప్రాపర్ లెనిన్. ఇది వచ్చి ఇది ఈ కాపర్ది టిష్యూ. సిల్క్ మార్క్ సర్టిఫికేట్ కూడా ఉంది నీట్గా. ఇది ఎంత? ఇవన్నీ రేంజ్ చెప్పండి. 8 రేంజ్. 8 రేంజ్. సిల్క్ అథెంటిసిటీ ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ దో హ్యాండ్లూమ్స్కి కూడా యూ క్యాన్ సీ వీఆర్ ప్రొవైడింగ్ హ్యాండ్లూమ్ మార్క్ లైక్ ఎవ్రీథింగ్. హ్యాండ్లూమ్ మార్క్ కూడా. ఓకే. నేను ఇది ఎప్పుడు చూడలేదు. అది చూసాను కానీ హ్యాండ్లూమ్ మార్క్ ఇంతవరకు చూడలేదు. గ్రీన్ కూడా చాలా బాగుంది. గ్రీన్ది ఏంటి? అంటే లెనిన్. ఈ పింక్ది కూడా చూపించారు. లెనిన్ ఎంత ప్రైస్ రేంజ్లో ఉంటుంది? ఇట్స్ డిపెండ్స్ అండి. 5 నుంచి ఉంటాయి. 4 నుంచి 4 to it starts. ఓకే. మంచిగా. దీంట్లో కలర్స్
ఓకే, ఇంటిది పీసెస్ 3/8 వచ్చేసింది. 3/8 సింగిల్ పీస్ ఉంది కాబట్టి. ఏం క్లాత్ ఇది? సెమీ టసర్. సెమీ టసర్. సో యాక్చువల్గా నేను ఎగ్జిబిషన్కి వెళ్ళే రోజు కూడా నాకు మార్నింగ్ కొందరు ఫ్యూ సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేశారనమాట, జామ్దాని శారీస్ కావాలి ఆర్ డ్రెస్సెస్ కావాలి, ఎక్కడైనా పర్చేస్ చేసి ఉంటే చెప్పరా అని చెప్పి. నాకైతే రెడీగా మైండ్లో స్ట్రైక్ అవ్వలేదు, బట్ ఇక్కడికి రాగానే ఇవైతే కనిపించింది అనమాట. సో ఎవరైతే జామ్దానీస్ కోసం చూస్తున్నారో వాళ్ళు హ్యాపీగా ఇక్కడ షాప్ చేసేయచ్చు అండి. వీళ్ళ నంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, ఒక్కసారి చెక్ చేసేయండి. ఈ క్రీమ్ శారీస్ ఏవైతే ఉన్నాయో ఇవి చినియా శారీస్ అనమాట. ఇవి ప్రైస్ రేంజ్ అరౌండ్ 4000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూస్తున్న శారీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్యూర్ లెనిన్ శారీస్ అనమాట. తను చూపిస్తుంది కదా అది ప్యూర్ లెనిన్. అండ్ ఇప్పుడు చూపిస్తున్నారు కదా హ్యాంగర్కి ఒక పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చి అలాగా, ఇది లెనిన్లో టిష్యూ శారీస్ అనమాట. ఇవన్నీ కూడా 4000 5000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి. కళ్యా క్యూరేషన్, వీళ్ళ డీటెయిల్స్ నేను కింద ఇచ్చుంటాను, ఒక్కసారి అయితే చెక్ చేసేయండి. నెక్స్ట్ అయితే మనం నెక్స్ట్ స్టాల్కి మూవ్ అయిపోయాము. సమ్హో ఈ డ్రెస్సెస్ చూడగానే నేనైతే టెంప్ట్ అయ్యాను అనమాట. దీనిలో చాలా కలర్ ఆప్షన్సే అయితే ఉన్నాయి. మీకు ఏ కలర్ ఆప్షన్ నచ్చిందో చూడండి. నేనైతే ఒక కలర్ తీసుకున్నాను. ఇంతవరకు మనం 2 కలర్స్ చూసాం కదా, ఇదైతే 3rd కలర్ అనమాట, మంచి బ్లూ కలరు. ఇది 3 పీస్ సెట్, టాప్ ప్యాంటు దుప్పటా వస్తుంది, ఆర్గన్జా టైప్లో ఉందన్నమాట. 4000కి అయితే ఇచ్చారు ఈ డ్రెస్. నాకైతే చాలా బాగా అనిపించింది. మంచి బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో అన్నీ కూడా. బ్రైట్ అయినా తీసుకోవచ్చు, బట్ ఒక్కటే ఒక లైట్ కలర్ ఉందన్నమాట, మంచి బేబీ పింక్ ఆ టోన్లో. అండ్ వైట్ క్రీమ్ ఆ షేడ్లో కూడా అయితే ఉందన్నమాట. 3 పీస్ సెట్ 4000 అంటే నాకు డీసెంట్ ఎనఫ్ అనిపించింది. బికాస్ మనం ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేసుకుంటే కూడా ఇంకా అంతకంటే ఎక్కువే అవుతుంది కాబట్టి, సో డీసెంట్ ఎనఫ్ అనిపించింది నాకైతే. నేను తీసుకున్న డ్రెస్ అయితే ఇదనమాట, ఇక్కడ చూపిస్తున్నాను కదా, మంచి బేబీ పింక్కి పైన మొత్తం ఫ్లోరల్ వచ్చింది, చాలా బాగుంది కదా. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే మన దగ్గర ఉంది. ఈ డ్రెస్ నేను చెప్పినట్టు 4000 పడింది అనమాట. 3 పీస్ సెట్, టాప్ బాటమ్ అండ్ దుప్పటా వచ్చింది ఆర్గాన్జా టైప్లో. చాలా బాగుందనమాట. ఎందుకు హాయిగా అనిపించింది కళ్ళకి చూడటానికి. బాగా డెఫినెట్లీ అయితే టెంప్ట్ అయ్యి ఈ డ్రెస్ తీసుకున్నాను. ఇంకా ఇది తీసుకున్న తర్వాత స్లోగా అయితే మనము బ్యాక్ స్టార్ట్ అయిపోయాము. ఐ హోప్ మీకు ఈ షాపింగ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసిందో లేదో చెక్ చేసుకోండి. సో దట్ మీరు అలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా కొత్త వాళ్ళకు కూడా మన ఛానల్ అయితే రీచ్ అవుతుంది. సీ యూ అగైన్ ఇన్ వన్ మోర్ వ్లాగ్. బాయ్.